ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లరా, ఈ వీరవాసరం గ్రామంలో సభల ద్వారా సువార్తను ప్రకటించాలన్న కోరిక నాదైతే కాదండి. అయితే గత సంవత్సర కాలంగా చింతలకోటి గరువు అనే ఈ ప్రక్కనున్న గ్రామానికి చెందిన సహోదరులు ఇందిరా నాగరాజు అనే దంపతులు ఈ ప్రాంతంలో ఈ వీరవాసరం పట్టణంలో సభల ద్వారా సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు. సంవత్సరం క్రితమే వచ్చిన ఈ ఆలోచన వారి ఆర్థిక పరిస్థితులను బట్టి వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ సభలు చేయడానికి వారి దగ్గర సరైన సామర్థ్యం లేనప్పుడు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కాలాన్ని వృధా చేయకుండా ఈ సభలు జరగాలనే ఆలోచనతో మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రావులపల్లికి చెందిన మేము సోదరులు బాలేపల్లిలో ఉన్న తమ్ముళ్ళందరూ బైబిల్ రీసెర్చ్ సెంటర్ బాలేపల్లిలో ఉన్న సోదరులతో కలిసి అందరూ సమిష్టి కృషితో ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ప్రకటించిన అంశం భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో దేవుని ప్రణాళిక. భూత వర్తమానం భవిష్యత్ కాలం. ఇప్పుడు ఈ లోకపరంగా మనం ఆలోచించుకుంటే మనం ఉన్నది వర్తమానం, మనకు ముందు జరిగినది భూతకాలం, అంటే జరిగిపోయిన కాలం. జరగబోయేది మనం అనుకుంటే మన తర్వాత జరగబోయేది భవిష్యత్తు కాలం అని మన భాషలో మనం అనుకుంటున్నాం. అయితే దేవుని దృష్టిలో భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే క్రీస్తుకు ముందటి కాలం అంతా భూతకాలం, క్రీస్తు బ్రతికున్న కాలం వర్తమానం. ఇది ఆయన దృష్టిలో భవిష్యత్ కాలం. దేవుని ప్రణాళికను తెలియజేసే ఈ అంశంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు కాలం, ఇవే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు. దేవుని ప్రణాళిక ఈ కాలాల్లో ఎలా ఉందో మనకు తెలియాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా దేవునికి దూరంగా బ్రతుకుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎవరి పని మీద ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా దేవుని పని మీద అయితే లేడని చెప్పొచ్చు. మనిషి దేవుని ఆలోచనలో లేడు, దేవుని పనిలో లేడు. దేవుడు అనగానే ప్రార్థనా కూడికల్లోనో లేదా సభలలోనో ఆదివారం ఆరాధనల్లోనో ప్రత్యేక కూడికల్లోనో దేవుణ్ణి మనం ఆరాధిస్తే సరిపోద్ది, దేవుని గురించి మనం పాడితే సరిపోద్ది, దేవుని గురించి మనం మాట్లాడుకుంటే సరిపోద్ది అనుకుంటుంది సమాజం. ఇలా మనము అనుకుంటున్నాం. ఇక ప్రపంచం అసలు దేవుని గురించి ఆలోచనే లేదు. పండగ వచ్చినప్పుడు హైందవ సోదరులు అయితే వారు అనుకున్న రోజునో, ఇస్లాం సోదరులు అయితే రోజుల్లో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం నమాజు చేస్తే చాలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కేవలం దేవునికి ఒక సమయాన్ని కేటాయించి లేదా ఒక రోజును కేటాయించి ఆ రోజుల్లోనే ఆ సమయంలోనే మనం దేవుని గురించి ఆలోచిస్తే చాలు అనుకుంటూ జీవితకాలంలో ఇవ్వబడిన ఆయుష్లో అధిక శాతం, ఎక్కువ శాతం దేవునికి దూరంగానే బ్రతుకుతున్నారు. ఇలా మనుషులు ఎవరి పరిస్థితులకు వారు లొంగి దేవునికి దూరమైపోయిన ఈ భయంకరమైన పరిస్థితులను ఆసరాగా చేసుకున్న ఎంతోమంది ఈరోజు దేవుని ఉద్దేశాన్ని తెలియజేయకపోగా ఉన్న దేవుని ప్రణాళికను పాడు చేసే పనిలో ఉన్నారు. వారే మత ఛాందస్యవాదులు. దేవుని ప్రణాళికను ఈ సమాజానికి తెలియజేసి మనుషులను దైవాలుగా మార్చవలసిన ఈ పరిస్థితులలో
ఉన్న దేవుని ప్రణాళికను కూడా వక్రమార్గం పట్టించి ప్రజలకు తెలియకుండా చేయడంలో ఈ రోజులు దైవ వ్యతిరేకులు ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒక పల్లెని లేదు, పట్టణమని లేదు, ఈరోజు దేవుని ఉద్దేశాలను పాడు చేసేవారు సమాజంలో తిరుగుతున్నారు. కనుక ఎలాగైనా దేవుని ప్రణాళికను మనం తెలుసుకుంటే, దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకుంటే వాళ్ళ మాటలను త్రిప్పుకొట్టచ్చు, లేదా మన విశ్వాసాన్ని పటిష్టంగా ఉంచుకోవచ్చు అనే ఒక మంచి సదుద్దేశంతో ఇది ఈ అంశాన్ని ఈ ప్రాంతానికి ఎంచుకోవడం జరిగింది. ఈ అంశం ద్వారా కూడా విశేషమైన సందర్భాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలారా, విషయంలోనికి ప్రవేశిద్దాం. చదవబడిన వాక్య భాగంలోని ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఒక విశేషమైన సందర్భాన్ని దేవుడు గుర్తు చేశాడు. అది ప్రతి చోట ఎక్కువ శాతం మేము ప్రస్తావిస్తాం. అందులో 4-6 వచనాల్లోని చివరి 3వ లైన్లో నుంచి మనం చదవగలిగితే, జగత్తు పునాది వేయబడక మునిపే అన్న దగ్గర నుంచి మనం చూద్దాం. 4-6 వచనాల్లో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటున్నాడు. ఈ మాట ప్రపంచ ప్రజలందరి కొరకు ఉద్దేశించి రాయబడిన మాట. ప్రపంచ ప్రజలందరికీ సంబంధించిన మాట. ఎలా అంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైందవ సోదరులు ఉన్నారు. బైబిల్లోని మాట మాకు కాదు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అలాగే ఇస్లాం సోదరులు, అలాగే జైనులు, అలాగే సిక్కులు, అలాగే బుద్ధులు. ఇదిగో బైబిల్లోని మాటలు కేవలం క్రైస్తవులకే చెందినవి, మాకు కాదు. ఈ బైబిల్ అనేది క్రైస్తవుల పుస్తకము, క్రైస్తవ మత పుస్తకము, క్రైస్తవుల ప్రామాణిక గ్రంథము అంటున్నారే తప్ప అసలు ఈ రాయబడిన మాట ఎంతవరకు వాస్తవము, ఈ మాటలు ఎంతవరకు ప్రపంచ ప్రజలకు వర్తిస్తాయన్న ఆలోచన ఎవరికీ లేదండి. ఈ మాట ప్రపంచ ప్రజలందరి కొరకు దేవుడు చెప్పిన మాట. మనలను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకొనెను అంటున్నాడు. మనలను ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఎవరిలో? క్రీస్తులో అంటున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అనగా ఈ సృష్టి పుట్టక ముందు మనం చూస్తున్న ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రకృతి, ఆకాశము, భూమి, గాలి చూశారు. మనం అనుభవిస్తున్న సమస్త ప్రకృతి జగత్తు అంటున్నాం. ఇది పుట్టక మునిపే, ఈ జగత్తు చేయబడక మునిపే, అప్పటికి ఇంకా మనిషి లేడు. జగత్తును చేసిన తర్వాత చివరి రోజు 6వ రోజున మనిషిని చేశాడు దేవుడు. అయితే జగత్తుకు పునాది ఎప్పుడు వేశాడు? పునాది ఇంకా పని ప్రారంభించలేదు. పునాది వేయక మునిపే, అసలు సృష్టి చేయాలన్న ఆలోచనక ముందే దేవుడు క్రీస్తులో ఏర్పరచేసుకున్నాడంట. అంటే అప్పుడు క్రీస్తు ఉన్నాడా? ఈరోజు ప్రపంచం ఏమనుకుంటుందంటే, చాలామంది మాట్లాడుతున్నారండి, ఎక్కువ శాతం నన్ను అడుగుతున్నారు ప్రశ్నలు, ఎక్కువ శాతం క్రైస్తవ్యంపై సంధిస్తున్న ప్రశ్నలు ఏంటంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కదండి, 2000 సంవత్సరాలకు ముందే మనుషులు ఉన్నారు, మీరు యేసునే దేవుడిగా కొలవలసిన పనేంటి అని అడుగుతున్నారు. బైబిలులో 2 నిబంధనలు ఉన్నాయి కదా. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఉన్నదే యేసు మాటలు. మరి యేసుక్రీస్తు పుట్టక ముందే జనాంగాలు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తుకు ముందు బుద్ధుడు పుట్టాడు 500 సంవత్సరాల క్రితం. క్రీస్తుకు ముందు మహా మేధావులు పుట్టారు. మరి క్రీస్తే దేవుడు అంటున్నారంటే క్రీస్తు నిన్నగాక మొన్న పుట్టినవాడుగా అని మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని చాలా కూలంకషంగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఈ సృష్టి పుట్టక ముందే మనుషులు లేరు. ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే సృష్టి లేదు. పునాది వేయబడక మునిపంటే ఇంకా లేదు సృష్టి.
అప్పుడు దేవుడు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడంటే క్రీస్తులో ప్రపంచ ప్రజలందరినీ ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. ఈ ప్రపంచ ప్రజలపై దేవుని ప్రణాళిక ఏంటంటే క్రీస్తులో 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 ప్రపంచ ప్రజలందరూ ఏర్పడాలి. పై మాటల్లో అదే వచనాల్లోని పైన చూడగలిగితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై అన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా పరలోకం వెళ్ళాలి. తండ్రి దగ్గరకు, దేవుని దగ్గరకు ఎవరైనా క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. క్రీస్తుకు ముందు చాలా మంది చనిపోయారు. వాళ్ళు ఎవరైనా క్రీస్తు ద్వారానే వెళ్ళాలి పరలోకం. అంటే క్రీస్తుకు ముందు ఆదాము మొదలుకొని ఎంతమంది పుట్టారో, క్రీస్తు తర్వాత ఎంతమంది అయితే పుట్టారో, క్రీస్తు రాకడకు ముందు ఎంతమంది అయితే పుట్టారు ఈ భూమి మీద, వాళ్ళందరూ క్రీస్తు ద్వారానే పరలోకం వెళ్ళాలి తండ్రి దగ్గరికి. క్రీస్తుకు ముందు చనిపోయిన వారు మరి చచ్చిపోయి ఎక్కడున్నారంటే పరదైసులో ఉన్నారు వాళ్ళు. క్రీస్తుకు ముందు ఎవరు చనిపోయినా, ఎంత గొప్పవారు, అతడు స్వర్గానికి అర్హుడైన వాడైనా అర్హుడు కానివాడైనా చనిపోయిన తర్వాత వారు వెళ్ళిన లోకం పాతాళ లోకం. అందులో పరదైష్ అనే ప్రాంతంలో నీతిమంతులందరూ పరలోకం వెళ్ళే వారందరూ ఉన్నారు. అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే ఎవరైనా ఈ భూమి మీద పుట్టినవారు ఎలాగైతే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారో, భూమిని విడిచిన తర్వాత అలాగే పరలోకం వచ్చేయాలి అని అనలేదు. పరలోకం నుండి ఆదాములోనికి, ఆదాము నుండి ఈ భూమి మీదకి విస్తరించిన మనుషులందరూ క్రీస్తు ద్వారా మరలా దేవుని దగ్గరకు రావాలని కోరుకున్నాడు. క్రీస్తు ద్వారానే తప్ప ఇంకా వేరే మార్గంలో ఎవరు పరలోకం వెళ్ళలేని పరిస్థితిని దేవుడు ఫిక్స్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అన్నాడు. అంటే ఎవరైనా వాళ్ళ హైందవుల సోదరులైనా, ఇస్లాం సోదరులైనా, లేదా క్రైస్తవులైనా, జైనులైనా, సిక్కులైనా, వీళ్ళందరూ ఈ ప్రపంచంలో విస్తరించారు కదండి. ఏ మతానికి చెందిన నాస్తిక హేతువాదులైనా వీళ్ళందరూ ఈ ప్రపంచంలో ఉన్నారు కదా. ఏదో ఒకరోజు చనిపోవాలి, ఎవరైనా చనిపోవాలి. ఈ భూమి మీద జీవితకాలం చాలా చిన్నది, కానీ ఇది మనకు పెద్దదిగా కనబడుతుంది. అబ్రహాము జీవించిన కాలం భూమి మీద 170 సంవత్సరాలండి. అతడు చనిపోయాడు. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చరిత్ర. అబ్రహాము భూమి మీద 170 సంవత్సరాలు బ్రతికాడు. అయితే అతడు జీవించిన కాలం క్రీస్తు పూర్వం 2000, క్రీస్తు శకం 2000, 4000 సంవత్సరాలకు ఇంకా జీవిస్తున్నాడు ఆయన. ఇది మీరు నమ్మగలిగితే మన విశ్వాసులకు తండ్రి, విశ్వాసులమైన మనకు తండ్రి అయిన అబ్రహాము, అతడు భూమి మీద బ్రతికిన కాలం కేవలం 170 సంవత్సరాలు. ఇది చిన్న జీవితం. ఈ 4000 సంవత్సరాల ఆయుష్ ముందు 170 సంవత్సరాలు చాలా చిన్నది. అలాగే మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఆయన అయితే 170 సంవత్సరాలు బ్రతికాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు భూమి మీద. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఆయుష్ ఏది ఎక్కువ ఉంది? భూమి మీద బ్రతికిన కాలం ఎక్కువ ఉందా, చనిపోయిన తర్వాత ఆయుష్ ఎక్కువ ఉందా? చెప్పండి. అంటే భూమి మీద ఈ చిన్న జీవిత కాలమే శాశ్వతం అనుకుంటున్న మనిషికి దేవుడు ఒక ఉన్నతమైన ఆశయాన్ని తెలియజేయాలని సంకల్పించాడు. అపోస్తుడైన పౌలు ద్వారా ఆ విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చి వారు బ్రతికిన కాలం కేవలం చాలా చిన్నది. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తుని అలా ఫిక్స్ చేసాడట ప్రపంచ ప్రజలందరికీ కేంద్రస్థానంగా. అంటే ఇప్పుడు ఎవరైనా క్రీస్తు ద్వారానే స్వర్గం చేరాలి. ఇది ఎప్పుడు నిర్ణయించాడు అని అంటే
జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఇక దేవుని ప్రణాళిక భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఒకటే, భూమి మీద పుట్టిన వారెవరైనా క్రీస్తు ద్వారా పరలోకం చేరాలి. బాగుంది. ఇదే ఈ మాటను బలపరుస్తూ క్రీస్తు గురించి మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే పేతురు పత్రిక 1 పేతురు 1 అధ్యాయం 20 వచనాన్ని చూడండి దేవుని పిల్లరా. 20 వచనం, పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టినవాడే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎలా? ఎందుకు నియమింపబడెను? ప్రపంచ ప్రజలందరూ ఆయన దగ్గరకు రావడానికి మార్గముగా నియమింపబడెను. ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి నియమింపబడెను. ప్రపంచ ప్రజలను దేవుని వైపుకు నడిపించడానికి నియమింపబడెను. ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ఉన్నాడు. ఆ యేసు ద్వారానే ప్రపంచ ప్రజలందరినీ తన దగ్గరికి తెచ్చుకోవాలన్న ప్రణాళిక దేవుడు నిర్ణయించేశాడు. ఇది భూతకాలమైన, వర్తమాన కాలమైన, భవిష్యత్ కాలమైన ఇదే దేవుని నిర్ణయం. బాగుంది. ఇది ప్రపంచ ప్రజలందరికీ తెలియవలసిన సంగతి. ఎందుకంటే ఈరోజు చనిపోయిన తర్వాత స్వర్గం మాకు కాకపోతే ఎవరికి అన్న ఆలోచనలో ఉన్నారండి మనుషులు. చనిపోయిన తర్వాత ఏమైపోతున్నారో తెలియని పరిస్థితులలో పాతాళ లోకము, పరలోకము పరిస్థితులు ఉంటే ఈరోజు భూమి మీద బ్రతుకున్న వారందరూ చనిపోయిన మా వారంతా స్వర్గమే వెళ్ళిపోయారన్న ఆలోచనలో ఉన్నారండి. బ్రతుకుండగా తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోలేక వెళ్ళిపోయిన వారిని గురించి బ్రతుకున్న వారు కూడా ఏం మాట్లాడుతున్నారు? మా వాడు వెళ్ళిపోయాడు స్వర్గం అంటున్నారు. ఈ లోకం వదిలి మరో లోకం వెళ్ళిపోయిన వాడు అతడు స్వర్గంలోనే ఉన్నాడని గ్యారంటీ ఏంటి చెప్పండి? ఎవరు చూసొచ్చారు? చూసారా? మనుషులు చూడకపోయినా తెలియకపోయినా ఊహల్లో జీవితాలు గడిపేస్తున్నారు. చనిపోయిన తర్వాత అందరూ నరకానికి జారిపోతున్నారు. గనుక బ్రతుకున్నప్పుడే తెలుసుకోవలసిన సంగతి ఇది. మనుషులందరికీ తెలియాలి. క్రైస్తవులుగా మనము క్రీస్తును నమ్ముకున్నాం గనక బైబిల్లో ఉన్న వాక్యాల ప్రకారం నడిస్తే ఖచ్చితంగా మనం స్వర్గానికి వెళ్తామనే నమ్మకం, భరోసా మనకుంది. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇదే స్థిరం. అయితే మన కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు. హైందవ సోదరులు గాను, ఇస్లాం సోదరులు గాను, లేదా జైనులు గాను, సిక్కులు గాను చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తును నమ్మని వారు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళు మన సోదరులేగా, వాళ్ళు మన కన్న తండ్రి అయిన దేవుని ప్రణాళికలో ఉన్నవారేగా. మరి వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలంటే ఇలాంటి విషయాలు అవసరం. ఇలా క్రైస్తవుడు ఈ సమాజానికి దేవుని ప్రణాళికను తెలియజేసి క్రమంలో విఫలమయ్యాడు. పోనీ ఎవరి సంఘాల్లో వారు కొనసాగుతున్నారు అనుకుంటే ఈ క్రైస్తవ సంఘాలను కూడా పాడు చేసేవారు చాలామంది సమాజంలో తిరుగుతున్నారండి. చాలామంది తిరుగుతున్నారు. మత ఛందస్సవాదులు ఈ సమాజంలో తిరుగుతున్నారు. ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనం ఒక్కసారి చూడండి. అక్కడ ఏమన్నాడు? దేవుని ప్రణాళిక ఎవరి ద్వారా నిర్ణయించాడో ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనం, అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదే కదా యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడైన క్రీస్తు. అబ్రహాము కుమారుడైన క్రీస్తు అంటే క్రీస్తు అబ్రహాముకు కుమారుడు. అంటే అబ్రహాము సంతానములో నుండే వచ్చినవాడు. ఇది మనకు తెలిసిన విషయం. దేవుడు బలపరుస్తున్నాడు, స్థిరపరిచాడు. అయితే మీరొక మాట తెరలపై చూడాలి. అబ్రహాము ద్వారా దేవుడు నిర్ణయించిన ప్రణాళికను నెరవేర్చిన సందర్భం బైబిల్లో రాయబడితే దీన్ని వక్రీకరించి సమాజంలో కొంతమంది ఎలాంటి ఆలోచనలు చేశారో ఒక్కసారి తెరపై మీరు చూడాలి. చూడండి దేవుని వాళ్ళరా. అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకుని వెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని అని అంటున్నారు. ఇస్లాం బోధనల ప్రకారముగా
ఇస్మాయిల్ అలైహిస్సలాంని అబ్రహాం బలి ఇవ్వడం కోసం తీసుకువెళ్ళినప్పుడు అసలు ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టక ముందే బలి జరిగింది. కానీ ఇక్కడ యూదులు అంటున్నారు, క్రైస్తవులు నమ్ముతున్నారు ఏమిటది? అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, విన్న ఈ మాటల్లో క్రైస్తవులుగా మనం నమ్ముతున్నాం. దేవుడు మనకు రాసిచ్చిన ఈ గ్రంథములో అబ్రహాము బలిచ్చినది ఇస్సాకునే అని మనం నమ్ముతున్నాం. రాయించిన విషయం ఇది. మనం ఏదో ఎవరో చెప్పిన మాయ మాటను నమ్మలేదు. బైబిల్లో దేవుడు రాయించిన మాటను నమ్మాం. లిఖిత పూర్వకమైన ఆధారం ఉంది కనుక నమ్మాం. ఎవరో వచ్చి గాలి మాట చెప్తే నమ్మే మనుషులం కాదు మనం. ఎందుకంటే ఎక్కువ శాతం చూసి నమ్మేవారి జాబితాలో ఉన్నవారు మనం, చూడక నమ్మేవారు కాదు కదా. దేవుని పిల్లలారా, అంటే ఖచ్చితంగా రాయబడిన విషయం బలమైనది, ఆధారం కలిగినది కనుక ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము బలిచ్చినది ఎవరిని? ఇస్సాకునే తీసుకువెళ్ళాడు. ఇది మనకు తెలుసు. ఇతడి ఉద్దేశం ఏంటంటే అబ్రహాము బలివ్వడానికి తీసుకువెళ్ళింది ఇస్లాం బోధనల ప్రకారం ఇస్మాయిలును తప్ప ఇస్సాకును కాదు అనేది అతని వాదన. ఎందుకు? ఇస్సాకు అబ్రహాము కడుపున ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు కడుపున యాకోబు పుట్టాడు, యాకోబు గర్భమున మరి 12 మంది గోత్రకర్తలు పుట్టారు. ఆ గోత్రకర్తలలో ఒకడైన యోధా గర్భములో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఇది దేవుని ప్రణాళిక, భూతకాలములోని దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు వారు అబ్రహాము గర్భవాసము నుండి రావాలి అన్నది దేవుని ప్రణాళిక. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఇశ్రాయేలీలలో పుట్టాడు, యూదులలో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన ఇశ్రాయేలు, ఈ ఇశ్రాయేలు కడుపున పుట్టిన 12 మంది, 13 మంది సంతానంలో ఒక స్త్రీ, 12 మంది మగబిడ్డలు. ఈ 12 మందిలో ఒకడైన యోధా, ఆ యోధా గోత్రములోనే పుట్టినవాడే మన రక్షకుడు, యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు వారు. ఇప్పుడు క్రైస్తవులు క్రీస్తును నమ్మి తప్పు చేస్తున్నారు అని బాధపడిపోతున్నాడు. ఇతని బాధ ఏంటంటే క్రీస్తును నమ్మి మీరు తప్పు చేస్తున్నారు క్రైస్తవులు. ఎందుకంటే అసలు దేవుని ప్రణాళిక ఇస్మాయేలుపై ఉంది తప్ప ఇస్సాకు మీద లేదన్నది అతని ఉద్దేశం. కాబట్టి ఇస్మాయేలు సంతానములో వచ్చిన వారిని విశ్వసిస్తేనే పరలోకం వెళ్ళగలం తప్ప ఇస్సాకు సంతానంలో నుంచి వచ్చిన వారిని నమ్మనంత మాత్రాన పరలోకం వెళ్ళం. యేసుక్రీస్తు అసలు దేవుడు కాదు అన్నది వీళ్ళ భావన. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం ఛేదిద్దాం. ఇతను అన్నమాట ఏ ఆధారంతో అన్నాడు? నోటి మాట మనం విన్నాం, ఆధారాలు కూడా చూపించాడండి. ఏ ఆధారంతో ఇతడు ఇంత బలంగా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని? ఈరోజు ఈ మాటలు, అతడు మాట్లాడిన మాటలు కొన్ని వందల మంది ప్రజల్లో చెప్పిన మాటలే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో పెట్టాడు. ఎంతో మంది తమ విశ్వాసాలను కోల్పోయారు. ఎంతో మంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బలహీనపరుచుకొని క్రైస్తవ్యం నుండి ఇస్లాంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఒకనాడు యేసుక్రీస్తుని తక్కువ కులాలకు చెందిన దేవుడు అనేవారు. కానీ ఈరోజు కులమని లేదు, మతమని లేదు, ప్రాంతమని లేదు, వర్గమని లేదు, ఎవరైనా క్రీస్తు దగ్గరకు వస్తున్నారు. అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి యేసుక్రీస్తు వారు కదా. ఇది చూసి ఓర్వలేక చాలామంది ఈరోజు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తుంటే, ఈరోజు ఇలాంటి వారి మాయ మాటల వలన ఉన్న క్రైస్తవులు కాస్త తమ విశ్వాసాలను కోల్పోయి ఇస్లాంలో కలిసిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు భీమవరం పట్టణంలో ఎక్కువ కలిగి తిరుగుతున్నారు. ఈ భీమవరం, ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఒక పల్లెను లేదు, ఒక పట్టణం అని లేదండి. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నారు, రథంతో చర్చా గోష్ఠి ప్రారంభిస్తున్నారు. అక్కడ ఎవరన్నా ఒక విశ్వాసాన్ని పట్టుకుంటున్నారు, ఆ విశ్వాసంతో మాట్లాడుతున్నారు. బైబిల్పై సరైన అవగాహన లేని కొంతమంది విశ్వాసులు వాళ్ళు చెప్పిన మాటలే నిజమని నమ్మి మోసపోతున్నారు. దేవుని ప్రణాళిక తెలియకుండానే చచ్చిపోతున్నారు. గనుక
ఏ ఆధారంతో ఇతను మాట్లాడుతున్నాడు? ఆ ఆధారాలు బైబిల్లో ఉన్నాయా లేవా? ఇతడు ఖురాన్లో విషయాలు చెప్పి మనల్ని ఏం మార్చడండి. మనం నమ్మం కదా ఖురాన్ని, మా గ్రంథం కాదని మనం నమ్మం. గనుక ఇతడు ఏం చేశాడంటే తన చేతిలో మనం నమ్మిన దైవ గ్రంథాన్ని చేతిలో పెట్టుకున్నాడు. బైబిల్ని చేతిలో పెట్టుకుని బైబిల్లో ఉన్న ఆధారాలు చూపిస్తూ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నాలు చేశాడు చాలా సందర్భాల్లో. బైబిల్ పరిశీలన మేరకు ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ని పరిశీలిస్తే అదే విషయం తెలుస్తుంది. ఏ విషయము? ఇస్సాకుని కాదు, ఇష్మాయిల్ని, పెద్ద కుమారుణ్ణే బలివ్వడం కోసం తీసుకెళ్లారు అన్న విషయమే మనకు తెలుస్తుంది. కానీ ఇష్మాయిలు కాదు ఇస్సాకుని అని మార్చే ప్రయత్నాలు చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. వాస్తవానికి ఇష్మాయిల్నే బలి కోసం తీసుకెళ్లారు, కానీ ఇష్మాయిల్ని కాదు ఇస్సాకుని బలివ్వడం కోసం తీసుకెళ్లారని మార్చే ప్రయత్నాలు చేసినట్టుగా ఆ ప్రయత్నాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, అసలు విషయం ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ తెలియజేసిన విషయం ఏమిటి? దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహమా అన్నప్పుడు చిత్తము ప్రభువా అంటే జవాబు వస్తుంది, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. చాలు, ఈ ఒక్క పదం చాలు. ఈ ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే ఇష్మాయిల్ అని చెప్పడానికి. సరే, వారు ఏమంటున్నారు తెలుసా? ఒక్కడై ఉన్న కుమారుడు అనగా ఇస్సాకు అంటే ఏంటండి? 2 కుమారుడు కదా ఉంది, 2వ కుమారుడు కదా ఇస్సాకు. నీ 2వ కుమారుడైన ఇస్సాకు అని ఉండాలి కదా. ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా ఇస్సాకు అని రాశారేంటంటే ఏమంటున్నారో తెలుసా? అవును, ఒకడే కుమారుడు, అసలు కుమారుడే ఇస్సాకు. ఆయన కుమారుడుకు దాసి సంతానము కాబట్టి వాడు అసలు సంతానమే కాదు, వారసుడే కాదు, ఒక్కగానొక సంతానము, ఒక్కగానొక వారసుడు ఇస్సాకే అని జవాబు చెప్పేవారు కూడా ఉన్నారు. అల్లా వారికి సన్మార్గాన్ని చూపుగాక, అల్లా క్షమించుగాక. రాయబడున్న వాక్యాన్నే వక్రీకరించే ప్రయత్నాలు చేశాడు. అది అతడు చూపించాడు, మీకు తెలుసు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని అదిగా మోరియా కొండకు వెళ్ళు అని ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సందర్భం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అన్నాడని వీళ్ళు ఎలా వక్రీకరించారంటే, ఇస్మాయేలు మొదటిగా పుట్టిన కుమారుడిగా మనం చూసాం కదండి, దాసి సంతానం. ఇస్మాయేలుకు 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టాడండి. బైబిల్ మనం ఇప్పుడు పరిశీలిద్దాం, కొద్ది విషయాలు నేర్చుకొని తెలుసుకొని భూతకాలంలోని దేవుని ప్రణాళికను చూసి మనం ముగించేసుకుందాం. ఇస్మాయేలుకు 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టినట్టుగా బైబిల్లో ఉంది. ఆధారాన్ని చూద్దాం, కాస్త వివరణ మీకు ఇస్తున్నాను. అంటే ఇస్మాయేలును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు అసలు ఇస్సాకే లేడు కదా. ఇతని వాదన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అన్నాడంటే ఇస్మాయేలే, ఎందుకంటే అప్పటికి 2వ కుమారుడు పుట్టలేదు కదా, ఇస్సాకు పుట్టలేదని అర్థం వస్తుంది కదా అని మాట్లాడుతున్నాడండి. విషయం అర్థమైందో లేదో మీకు? మరలా చెబుతున్నాను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అన్నాడంటే దేవుడు అబద్ధమాట కదా. ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అంటే అప్పటికి ఇంక ఇస్సాకు పుట్టలేదనే కదా. అయితే అనగా ఇస్సాకు అనేది మీరు చేర్చేసిన పదం అంటున్నాడు. క్రైస్తవులట నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి బలివ్వు అని ఆదికాండంలో చెప్పిన విషయాన్ని అనగా ఇస్సాకు అనేది పదాన్ని మీరు మార్చేశారు అని చూపిస్తున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం చూద్దాం ఇప్పుడు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొని అన్న మధ్యలోని ఈ పదాలన్నట క్రైస్తవులు చేర్చేశారట. అది అతను బాధపడిపోతున్నాడు. మనల్ని దేవుడు, వాళ్ళ నమ్మిన దేవుడు అల్లా క్షమించుగా కానీ పాపం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజంగా ఇదంతా మన మీద ప్రేమేనంటారా? క్రైస్తవ్యం మీద ప్రేమేనంటారా? దేవుని పిల్లారా, బైబిల్ని మనం బాగా నేర్చుకోకపోతే శత్రువు అనేక విధాలుగా ఈ సమాజంలో తిరుగుతున్నాడు. గనుక ఏ క్షణాన్నైనా మనల్ని నరకానికి చేర్చేయచ్చు. ఇతని గురించి నేను మాట్లాడలేదు. శత్రువు అంటే సాతాను, మన విరోధి. అనేక కోణాలలో తిరుగుతున్నాడు. బైబిల్లోని మాటలు మనకు పూర్తిగా తెలియకపోతే, అవగాహన లేకపోతే, బైబిల్పై పట్టు మనం సాధించకపోతే, మన హృదయాల్లో దేవుని వాక్యము భద్రంగా లేకపోతే అనేక విధాలుగా దుష్టుడు మనల్ని కబలిస్తాడు.
వాడు ఈ సమాజం మీద వేసిన ఒక అస్త్రమే మత ఛాందస్యవాదం, అందులో ఇస్లాం మత ఛాందస్యవాదం కూడా. వీళ్ళు కత్తులతోనూ గుదీలతోనూ బాంబులతోనూ రాలేదండి. అలా వస్తే ఉగ్రవాదులు అంటున్నారు, ఎలాగైనా ప్రభుత్వం అడ్డుకట్టలు వేసేస్తుంది. కాబట్టి తెలివిగా మత ప్రబోధన విధానాల్లో ఈ సమాజానికి వచ్చి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారండి. అందరి టార్గెట్ మన మీదే పెట్టారండి. ఏంటోనండి సరే, ఈ ఇస్లాం వాళ్ళు మన మీదే పడుతున్నారు, హైందవ మత ఛాందస్యవాదులు మన మీదే పడుతున్నారు, నాస్తిక హేతువాదులు బైబిల్లోని విషయాలే తప్పంటున్నారు. ఏ ఖురాను రామాయణం భాగవతం ఎందుకు తప్పంటారు? తప్పంటే వాళ్ళ నాలుకలు చీరేస్తారు వాళ్ళు. మనమైతే ఏమనం, దేవుడే చూచుకునిలే, ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటాం. కనుక మన బలహీనతను అదునుగా చేసుకుని ప్రతి ఒక్కడు మన మీద పడుతున్నారు. నేను వాళ్ళ మీద పోరాటం చేయమని నేను అనలేదు, కానీ దేవుని పిల్లరా, దేవుని వాక్యం మనకు బాగా తెలిస్తే తప్పనిసరిగా మనం ఈ సమాజానికి మేలు చేయగలం. కనుక బైబిల్పై మీకు అవగాహన కావాలి. బైబిల్ ఉపనివర్తి వారిగా మా ఉద్దేశం ఇదేనండి. ఇదిగో ఇక్కడ ఈ సభల ద్వారా మేమేదో సాధించేయాలనో మాకంటే ఏదో వర్గంగా మేము మలుచుకోవాలని మా ఉద్దేశం కాదండి. ఉన్న క్రైస్తవ్యాన్ని బలపరచాలి, స్థిరపరచాలి, దేవుని కోసం పురికొల్పాలి. ఇది మా ప్రధాన ఉద్దేశం. ఇదే దృష్టిలో పెట్టుకోండి. దుష్టుడు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా మనకు వాక్యంపై పట్టుంటే తప్పనిసరిగా దుష్టుడిని మనం ఎదిరించగలం వాక్యంతో. ఈ సమాజానికి పాడు చేయడానికి, క్రైస్తవాన్ని పాడు చేయడానికి వచ్చిన వాడితో మనమే వాదించి తర్కించి సమాధానం చెప్పి తిరిగి పంపించవచ్చు. కాబట్టి విషయంలోనికి ప్రవేశించి దేవుడు రాయించిన ప్రణాళిక ఏంటో తెలుసుకుందాం. అసలు అబ్రహాం బలివ్వడానికి తీసుకువెళ్ళింది ఇస్మాయిలునా ఇస్సాకునా? స్పష్టంగా ఇస్సాకును అన్నాడు. ఇది మనం చేర్చేశాము అని అపోహపడ్డారు, ఒక అపనింద మనపై వేశారు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకుని అన్న మీ మధ్యలో, అనగా ఇస్సాకుని నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని అన్నది మీరు చేర్చేశారు. ఎందుకంటే ఒక్కడై ఉన్న నీ కుమారుడు, అప్పటికీ ఇస్సాకు పుట్టలేదు, ఇస్మాయిలు ఒక్కడే ఉన్నాడు కనుక దేవుడు ఒక్కడే ఉన్న నీ కుమారుడు అన్నాడు. అంటే అబ్రహాము బలిచ్చినది ఇస్మాయిలును తప్ప ఇస్సాకును కాదు. కాబట్టి ఇస్మాయిలు వలననే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఆ ఇస్మాయిలు సంతానమే ఈరోజు ఇస్లాం ధర్మం. ఈ ఇస్లాం ధర్మంలో దేవుడు చిట్ట చివరిగా పంపించిన మహమ్మద్ అనే అతనిని మీరు విశ్వసిస్తేనే, అతని మాటలను స్వీకరిస్తేనే మీరు స్వర్గం చేరుకుంటారు. యేసుక్రీస్తు మాటలు స్వీకరిస్తే స్వర్గం వెళ్ళరని ఈరోజు క్రీస్తు నుండి క్రైస్తవులను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలోచిద్దాం. అసలు దేవుడు ఎవరిని ఇస్తానని వాగ్దానం చేశాడు? సందర్భంలో మనం ప్రవేశిద్దాం. ఇదే ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని సంగతులు చూద్దాం. భూతకాలంలోని దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీకు బహుమానము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. దేవుడు అబ్రహామును దీవిస్తున్నాడు. అబ్రహామును స్నేహితుడిగా అనుకున్నాడు కనుక అప్పటికి ఇంకా అబ్రహాముగా మారలేదు, అబ్రాముగా ఉన్నాడు. దేవుని వాక్యము అబ్రామును దర్శించినప్పుడు, నేను నీకు కేడేము, నీకు అండగా ఉంటాను, నేను నీ బహుమానం అత్యధిక మగునని చెప్పినప్పుడు, నాకు ఎంత ఆస్తి ఉంటే ఏం సుఖం దేవుడా, నాకు సంతానం లేదే అని బాధపడుతున్నాడు. ఎవరు? అబ్రాము. ఇదిగో నా దాసులలో పెద్ద దాసుడైన ఎలియాజరే నా వారసుడగునేమో, నా దాసులలో ఒకడు వారసుడగునేమో, ఇది ఎంత ఆస్తి ఉండి నాకేం సుఖం, నాకు సంతానం లేదు కదా అని బాధపడినప్పుడు దేవుడు అబ్రాముకి ఇస్తున్న మాట 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇదిగో నీ పనివాడిలో ఒకడు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అబ్రామును తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవా మాట నమ్మాడు, యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలా పెద్ద వయసులో ఉన్నాడు, సంతానం లేదు. దేవుడు వచ్చి దర్శనమిస్తున్నాడు.
నీ బహుమానం అత్యధిక మగునంటే అబ్రాహాం బాధపడిపోతున్నాడు. నాకు ఎందుకు ఇంకా ఆస్తి ఎందుకు నాయన, నాకు సంతానం లేదన్నప్పుడు. అయితే నీకు సంతానం కోసం కదా బాధపడుతున్నావు, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, ఒక్కసారి నక్షత్రాలను లెక్క పెడితే నీకు చేతనైతే లెక్కించు, అంత విస్తారమగునన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాం నమ్మాడండి. ఇది ఎలా ఉంచండి ఒకసారి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచ్చినాలండి. 18-19 ఇదే విషయాన్ని పౌలు గారు గుర్తు చేస్తున్నారు రోమపట్నంలోని దేవుని పిల్లలకు. నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. ఎలాంటి సమయం అది? మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు సారగర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అంటున్నాడు. అంటే నిరీక్షణకు ఆధారం లేదంటే మృతతుల్యమైన శరీరంతో ఉన్నాడు గనుక అలాంటి సమయంలో నమ్మాడు. నీతిగా ఏం చేశాడట, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని కాలం గడుపుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, ఎప్పుడు నాకు గర్భవాసం ఇస్తాడు, నాకు ఎప్పుడు సంతానం ఇస్తాడని అబ్రహాం ఎదురు చూస్తున్న సమయంలోనండి ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడాడు కదా దేవుడు. అబ్రహాంతో మాట్లాడు, సారాయితో మాట్లాడలేదు. ఈలోగా ఇంటికి వచ్చాడండి, ఇంట్లో ఉన్నాడు. 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇంట్లో సందర్భం ఈ విధంగా ఎదురయ్యేసరికి అబ్రహాము ఏ విధంగా అనుకున్నాడో 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అన్న ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సారాయి మాట వినను. ఏమండి, బుద్ధున్న ఏ ఆడదైన ఇలా చేస్తుందండి? జ్ఞానమున్న ఏ స్త్రీ అయినా ఇలా చేస్తుందో చెప్పండి దేవుని వాళ్ళరా. యెహోవా నాకు సంతానం లేకుండా చేశాను, మరి చేసిన వాడే ఇవ్వాలి. ఈలోగా నువ్వెందుకు తొందరపడ్డావమ్మా? చాలామంది అండి దేవుడు ఇచ్చిన వాగ్దానము లేదా దేవుడు చెప్పిన ప్రణాళిక, దేవుడు చెప్పిన విషయం నెరవేరే వరకు చాలామంది ఓర్చుకోరండి, మధ్యలో కంగారు పడిపోతూ ఉంటారు. ఒకానొక సమయం ఉంది, క్రీస్తు త్వరగా వస్తానని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. వస్తాడు, రాడా? ఒకసారి వచ్చినవాడు రెండోసారి రాడు అనడానికి లేదు. ఒకసారి వచ్చాడుగా అంటే వస్తాడు రెండోసారి కూడా. ఈలోగా మన ఆలోచన ఏంటో తెలుసండి, ఆయన 2000 సంవత్సరాలు అయిందో వస్తాడేంటి, ఈలోగా మనం బాగా సంపాదించుకుందాం, మన పనులు మనం చేసుకుందాం, ఇక దేవుడు వద్దు మనకి సార్. అందుకే ఎవరికి వారు ఉదయం లేచిన దగ్గర సాయంత్రం పడుకునేంత వరకు సంపాదనే సందడి. అయ్యో, అబ్రహాముల పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూడాలన్న ఆలోచన ఉందా? లేదండి. క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలన్న ఆశ ఉందా? లేదండి. వస్తాళ్ళే ఎప్పుడో, ఆయన వచ్చినప్పుడు కదా, వచ్చినప్పుడు మాత్రం మెలుకుందాం అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా, అబ్రహాముకి సంతానం లేకపోయేసరికి సారా ఏం మాట్లాడుతుంది? నా దాసితో పొమ్ము, ఆమె వలన ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునేమో. ఏంటండి, ఆమె వలన తినక సంతానం ఎలా అవుద్ది? ఉదాహరణకు అనుకుందామండి, ఒక భర్త ఉన్నాడు, 2 భార్యలు ఉన్నారు అనుకుందాం. ఏంటి, పిల్లలు భర్తకే పుడతారు, తల్లికి పుడతారు, తండ్రికి పుడతారండి? తండ్రికే పుడతారుగా. అబ్రహాము ఇస్సాకును కనెను, అంటే కనేది తండ్రి, తల్లి గర్భంలో శరీరాన్ని మాత్రం ఇస్తుంది. ఇప్పుడు కన్నది తండ్రి అయినప్పుడు సవతలు 2 ఉన్నారు, ఈమెకు పుట్టిన బిడ్డలు, ఈమె ఇళ్ళ బిడ్డలను ప్రేమిస్తుందా అండి? సవతి బిడ్డలను ప్రేమిస్తుందా? ప్రేమించదు. చిచ్చి, దాని కొడుకు నేనెందుకు ఎత్తుకోవాలి, దాని కూతురు నేనెందుకు చూడాలి అంటారా? ఏంటి, ఆమెకు పుట్టిన సంతానం ఈమె సంతానం ఎలా అవుద్దండి? ఎర్రిది కాకపోతే పాపం సారాయం. మనం చాలా తెలివింది అనుకుంటున్నాం, ఇంత అమాయకురాలా ఎవరన్నా ఉంటారండి? ఆమె సంతానం నా సంతానం మొగలేని అంటుంది ఏంటి అంటే జ్ఞానం లేదన్నమాట. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరి మాట విన్నాడట? సారాయి మాట విని దాసి దగ్గరికి పోయాడండి. ఏమండి, ఎందుకు విన్నాడో తెలుసా? భార్య మాట
దేవుడిచ్చిన వాగ్దానం బుర్రలో ఉంది. ఓహో, దేవుడు ఈ విధంగా సంతానం ఇస్తున్నాడు అని పొరపడ్డాడండి అబ్రహాము. ఈ విధంగా ఇస్తున్నాడేమో సంతానం అనుకున్నాడండి. ఓహో, దేవుడిచ్చిన వాగ్దానం ఈ విధంగా నెరవేరుతుందా? అయితే దేవుడిచ్చిన వాగ్దానం మరి సంతానాన్ని ఇస్తానన్నాడు కదా, అయితే ఇదిగో హాగరు అయిన దాసితో ఒకవేళ పోతే ఆ విధంగా సంతానం ఇస్తాననుకున్నాడు అని పొరపడ్డాడండి. చూసారా, అబ్రహాము పొరపడ్డాడు, భార్య మాట విన్నాడు, దాసి దగ్గరికి వెళ్ళాడు, పెద్ద కొంపటొచ్చి పడిందండి. ఇప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు జరిగిన సందర్భం దేవుడు ఏ విధంగా మరలా అబ్రహాముకు చెప్తున్నాడు చూడండి. దేవుని వాళ్ళారా, 17వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అమ్మో, ఇదేంటి మళ్ళీ ఇలా అంటున్నాడు దేవుడు? అంటే నాకు గర్భవాసమున బిడ్డనిస్తానన్నది నా భార్య ద్వారానే తప్ప నా భార్యకి దాసికున్న ఆగరు ద్వారా కాదన్నమాట. ఇప్పుడు తెలుసుకున్నాడండి అబ్రహాము. ఇదేంటండి? అయ్యో ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానం ఆ విధంగా నెరవేరింది అనుకున్నాను, మరి ఇస్మాయిలును కూడా బ్రతుకనివ్వు అని అంటాడండి కింద. తర్వాత చూద్దాం మాట. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో తెరపరిచెదను. 18వ వచనంలో చూడండి. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకునలు గ్రహించమని దేవునితో చెప్పగా, ఈ ముందు సందర్భం అంతా సారా గర్భవతి అవుతుందని చెప్తూ ఉంటాడండి. అప్పుడు ఇస్మాయిల్ గురించి భయం వేసింది అబ్రహాముకి. అయ్యో, దేవుని ప్రణాళిక నా భార్యకు నాకు పుట్టే ఇస్సాకు మీద ఉందన్నమాట. అయ్యో, నేను పొరపడి దాసితో వెళ్ళాను నా భార్య మాట విని. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇస్మాయిల్ పుట్టాడు, అతడు నా గర్భమును పుట్టాడు కదా, ఇతడు ఏమైపోతాడు అని ఆలోచించి దేవుణ్ణి అడిగినప్పుడు అతను కూడా బ్రతకనిస్తాలే, నో ప్రాబ్లం, అతను బ్రతుకుతాడు, కానీ నా నిబంధన ఎవరితో స్థిరపరుస్తాను అని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. ఎవరితో అన్నాడు? ఇస్సాకుతో. అదే మాట మరలా చదువుదాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను ఇస్సాకుతో, ఇస్మాయిలుతో కాదు స్థిరపరచదని అన్నాడు. అంటే ఇప్పుడు ఇస్మాయిలు ఇస్సాకు కన్నా ముందు పుట్టినా దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఎవరిపై ఉంది? ఇస్సాకు మీద ఉంది. ఎలాగో చూద్దాం. ఇస్సాకుని బలి అర్పించడానికి అబ్రహాము తీసుకెళ్తున్నప్పుడు ఇస్మాయిలు ఉన్నాడో లేదో చూద్దాం. ఎందుకు దేవుడు ఒక్కడైనా నీ కుమారుని అన్నాడో అదే కూడా ఆలోచించి ముగించుకుందాం. 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. దేవుడు వాగ్దానం చేశాడు, నీ భార్య అయిన శారా గర్భవతే నీకు కుమారుని కంటుంది అన్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన శారాను గుర్తు చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అన్న తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 సంవత్సరాలు వయసు ఉన్నవాడు. ఏమండి? అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. 8వ వచనం నుంచి చదువుదామండి. 8వ వచనం నుంచి చదువుదాం. ఆ పిల్లవాడు అంటే ఇస్సాకు పెరిగి పాలు విడిచి, అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చుంటాయండి. పాలు విడిచిపెట్టేస్తారు కదండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏమంటే ఇస్మాయిలు పాలు విడిచినప్పుడు అబ్రహాము పండుగ చేసినట్టుగా బైబిల్లో లేదు, గమనించాలి. ఇస్మాయిలు పాలు విడిచినప్పుడు విందు చేసినట్టుగా బైబిల్లో లేదు. కానీ
ఇస్సాకు పాలు విడిచిన సంవత్సరమున అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? గొప్ప విందు చేశాడండి. ఇది చూసి ఇస్మాయిలు తట్టుకోలేకపోతున్నాడు, హాగరు తట్టుకోలేకపోతుంది. అప్పటికే గర్భవతి అయినప్పుడే యజమానురాలి మీద కాలరెగరేసింది, యజమానురాలి మీద తిరగబడింది, దేవుని కోపానికి బలైంది. ఒక తన్ను తంతే అడవిలో పడింది, ఎడారిలో పడింది. మరలా దేవుణ్ణి ప్రార్థించగా, ఇదిగో నీ యజమానురాల కింద అనేక మంది ఉండు అని పంపించాడు దేవుడు. ఆ విధంగా ఇస్మాయిలు కూడా అబ్రహాము చెంతనే బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు పాలు విడిచిన ఈ పండుగ దినంగా అబ్రహాము చేశాడో, విందు చేశాడో, ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు తెలుసండి? హేళన చేస్తున్నాడు ఇస్సాకుని. ఒరే చిన్నవాడు మరి తెలియదు కదండి, ఏం చేస్తున్నాడో తెలియదు. పరిహాసము, ఇక్కడ మూల భాషలో ఏమన్నాడు అంటే అండి, హేళన చేయుచుండెను అని ఉంది. పరిహాసం అంటే అదే కదండి. ఏ విధంగా హేళన చేసుంటాడు చిన్న బిడ్డని? ఒరే ఏంట్రా నాన్న, నువ్వు పుట్టినప్పుడు నువ్వు పాలు విడిచినప్పుడు ఇందు చేస్తున్నాడు, అసలు పెద్దోళ్ళు నేను, అసలు నీకు కాదురా హక్కుంటే నాకు ఉండాల్సింది, కానీ ఎందుకు ఆ రోజు పొరపాటు జరిగింది? అసలు నువ్వే మాత్రం అసలు మొదటి వాడిని నేను చేస్తుండే, నేను ఆస్తంతా నాదే. ఇలాంటి మాటలు మాట్లాడుంటాడండి. ఎందుకంటే హాగరు ఆల్రెడీ తల్లి గర్భంలో ఇస్మాయిల్ ఉన్నప్పుడే, ఆగరు గర్భంలో ఇస్మాయిల్ ఉన్నప్పుడే మరి యజమానురాల మీద కోపం పెట్టుకుంది. ఇదిగో నన్ను తన్ని తరిమేసింది, ఎలాగైనా అబ్రహాం సంపాదన ఆస్తంతా నా కుమారుడికే దక్కని కంకణం కట్టుకుని కూర్చుందండి హాగరు. బిడ్డకు అదే నేర్పించింది. ఈ విధంగా ఇస్మాయిలు క్రూరుడిగా మారాడు. అందుకే దేవుడు అతని గురించి ఏం చెప్పాడు? అతడు అడవిగాడేది వంటి మనుష్యుడు, అతని చేతులు అందరి చేతులు అతనికి విరోధముగా ఉండాలని భవిష్యత్తు చెప్పేశాడు. అంటే ఇస్మాయిలు క్రూరుడిగా తయారైపోతాడు అన్నమాట. ఇస్సాకును పరిహాసం చేస్తున్నాడు. 10వ వచనం, హాగరు కరిన కుమారుడు పరిహరించుట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, ఎందుకంటే వాళ్ళు కోసం నువ్వు దుఃఖపడదు, వాళ్ళు నా లెక్కల్లో ఉన్నవారు కాదు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుప్పుడు. ఒకప్పుడు విన్నావు, తప్పు చేశావు, ఇప్పుడు ఎందుకు బాధపడతావు వాళ్ళ కోసం? వాళ్ళు దాసి సంతానం, వాళ్ళు అలాగే ఉండని. ఇదిగో ఇప్పుడు పంపేయమంటుంది, వెళ్ళగొట్టమంటుంది నీ భార్య. ఇప్పుడు విను మాట, అప్పుడు విన్నావు కదా, ఇప్పుడు కూడా విను, ఎందుకంటే నా ప్రణాళిక ఏంటో చెబుతాను విను అంటున్నాడు. ఇస్సాకు వలన అయినది నీ సంతానం, ఇక ఇస్మాయిల్ నీ సంతానం కాదనేసాడండి. ఇస్లాం సోదరులందరూ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్మాయిల్ అబ్రహాము సంతానం కాదు. అంటే దాసికి పుట్టిన ఇతడు ముందు పుట్టిన ఇస్మాయిలు దేవుని లెక్కలలో ఉన్నవాడు కాడు. దేవుడు చెప్పిన విషయం, సారా చెప్పిన విషయం కాదు ఇది. నీ భార్య అయిన సారా చెప్పిన మాట వినుము, ఎందుకంటే ఇదిగో సారా వలన ఇస్సాకు పుట్టాడే, ఇస్సాకు వలన వచ్చేదే నీ సంతానం అనబడుతుంది అన్నాడు. అంటే దేవుని లెక్కల్లో ఇప్పుడు ఇస్మాయిలు కొడుకుగా లేడు, పంపేశారు. బెహెర్షెబా దానికి ఆనుకున్న అరణ్యంలోకి పంపేశారు. ఇప్పుడు ఒక్కడైన కొడుకు ఎవరు? ఇస్సాకు. ఈ ముందు వివరణంతా ఇతడు చదివాడు, కానీ వక్ర మార్గం పట్టించాలని ఈ సమాజానికి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారండి ఇస్లాం సోదరులు. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అంటే అబ్రహాము సంతానం ఎవరి వలన ఇప్పుడు ప్రపంచంలో విస్తరించాలి? ఇస్సాకు వలన. అందుకే ఇస్మాయిలుని తీసేశాడు. ఇంకా అయితే అతడు కూడా నీకు పుట్టాడు కనుక నేను అతని ద్వారా నా నిబంధన అయితే స్థిరపరచను, కానీ అతడు కూడా గొప్పవాడు అవుతాడు, సమాజంలో విస్తరిస్తాడని మాత్రం చెప్పాడండి. ఈ అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళ్తే దేవుని పిల్లారా, ఇదే విషయాన్ని పౌలు గారు బలపరుస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక చివరిగా మాట చూసి ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28 నుంచి కొన్ని విషయాలు మనం చదవగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28 నుంచి, సహోదరులారా
మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇది ఆనాటి కాలంలో ఉన్నవారికి ఈనాటి కాలంలో ఉన్న మనకు కాకుండా చెబుతున్న విషయాలండి. ఏమండి సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టెను, ఇప్పుడు నువ్వు అలాగే జరుగుతున్నది. ఇంకేమంటున్నాడు? ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారుడితో వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు అంటున్నాడు. అంటే దేవుని ప్రణాళిక భూతకాలంలో ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అబ్రహాము సంతానము ఇస్సాకు వలనైనదే అబ్రహాము సంతానము, ఆ సంతానమే క్రీస్తు. చూద్దాం ఆ మాట కూడా. ఇదే గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా చెప్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఏమని? అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరై ఉండాలి? ఇశ్రాయేలీలు క్రీస్తు అయి ఉండాలి తప్ప ఇస్మాయేలీలు మహమ్మద్ అవరండు. గనుక ప్రపంచ ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహిస్తే, ఒకవేళ వాళ్ళు గ్రహించలేకపోతే క్రైస్తవులుగా మనం గ్రహించి, ఇదిగో ఇలాంటి మాటలు ఇలాంటి వక్రీకరణ ఈ సమాజంలోకి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు దానిని మనం ఖండించి వాక్యంలో ఉన్న వాస్తవాలను మనం నేర్చుకుంటే దేవుని ప్రణాళికను నెరవేర్చిన వరం అవుతాం. అంటే క్రీస్తు ద్వారానే ఎవరైనా పరలోకం చేరాలన్న దేవుని సంకల్పం అబ్రహాముతో మొదలయ్యింది, అతని సంతానము నుండి మొదలయ్యింది. ఆ సంతానమే యేసుక్రీస్తు వారు. ఈ విషయం ప్రపంచ ప్రజలకు, ఆనాటి ప్రజలకు అబ్రహాము తెలియజేశాడు. తెలుసా? ఆనాటి ప్రజలకు తెలియజేశాడు, ఇదిగో దేవుడు నా సంతానం ఆకాశ నక్షత్రాలంత విస్తారం చేస్తానని అబ్రహాము ఆనాడు చెప్పాడండి. తన కుమారుడికి చెప్పాడు, తన మనవుడికి చెప్పాడు, ఇస్సాకు యాకోబుకు చెప్పాడు, యాకోబు తన వారికి చెప్పాడు. ఇలా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మిన ఆ విషయాన్ని ఈ సమాజానికి చెప్పాడు. మనము కూడా నమ్మాము కదండి దేవుణ్ణి. దేవుని ప్రణాళికని ఈరోజు తెలుసుకున్నాం కదండి. ఎంతమందికి చెప్తున్నాం చెప్పండి? నమ్మాం మనం దేవుణ్ణి, కానీ ఎవరికైనా చెప్తున్నామా? అబ్రహాము చెప్పినట్టుగా ఈ సమాజానికి మనం చెప్తున్నామా? లేదండి. దేవుని ప్రణాళిక భూతకాలంలో ఇలా ఉందని మీరు రేపటి రోజు ఎంతమందికి చెప్పగలరు? చెప్పరు. కానీ చెప్పాలి. అబ్రహాము నమ్మి దేవుని కోసం ఎలా చెప్పాడో నమ్మిన మనం కూడా తోటి సమాజానికి ఆ దేవుని కోసం చెప్పాలి, ఆ దేవుని ప్రణాళిక కోసం చెప్పాలి. చూడండి పాట. మిగిలిన భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థనతో సెలవు తీసుకుందాం. దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా, బలిపీఠాలు కట్టాడుగా, దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా, ఇస్సాకాలాగా చేశాడుగా, యాకోబు మందిరమే కట్టాడుగా. వీరి భక్తి దేవుడు చూసి వారి దేవుణ్ణని అన్నాడుగా. దేవుణ్ణి నేను నమ్ముకుంటే దేవుడున్నాడని
చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా. నీ నయనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. సృష్టి చూసైనా నమ్మాలిగా, వాక్యం వినైనా నమ్మాలిగా. నీ నయనాలు చెవులు నమ్ముట కోసం దేవుడే ఇచ్చాడుగా. తల్లిని తండ్రిని అన్న చెల్లిని భార్యను నీవు అందరినీ నమ్మావుగా. అన్నిటినిచ్చిన దేవుని నమ్మాలని అంటే సాక్ష్యాలు అడిగావుగా. సృష్టినంతా తాకి చూసి రుచి చూసైనా నమ్మాలిగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం నువ్వే చెప్పాలిగా. నీకు స్వరమందుకిచ్చాడుగా, భాషలెన్నెన్నో ఇచ్చాడుగా. సర్వలోకానికి ఆ దేవుని కోసం అధికార పక్షము ఎవరుంటారని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. తల్లిని తండ్రిని అన్న చెల్లిని అందరి గూర్చి ఎన్నెన్నో చెప్పావుగా. అడగని వారిని పిలిచి అన్నిటి గూర్చి చెప్పి దేవుణ్ణే మరిచావుగా. నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణని చెప్పాలిగా. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పవా? ఆనాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ వీరవాసరం గ్రామంలో ఈ సభల ద్వారా నీ మాటలు వినిపించాలనే నా కోరికను, నా ఆలోచనను గత సంవత్సర కాలంగా ఈ ప్రాంతాల్లో నీ మాటలు వినిపించాలనే ఆశ మరి నీ పిల్లలు చింతలకోటి గరువులో ఉన్న నీ కుమారులు సహోదరి ఇందిరా నాగరాజు గారుల వారి ఆలోచన, వారి కోరిక కూడా ఈ విధంగా మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు మరొకసారి చెల్లిస్తున్నాను. ఈరోజు నీ మాటల్లోని కొన్ని సంగతులు నీ పిల్లలకు వివరించాను. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా కేవలం వినువారు మాత్రమే ఉండి వారిని వారే నీ పిల్లలు మోసపుచ్చి కనుకున్నా
నీ వాక్య ప్రకారం నడవలే ధన్యతను అందరికీ ఇవ్వండి. మీ కుమారుడును మా ప్రభువును రక్షకునైనా క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడైన ముందుకు నడిపించును గాక. ఆమేన్.